హాయ్ అండి అందరికీ. టెర్రస్ పైకి వచ్చాను ఫ్లవర్స్ కోద్దామని. చూడండి రోజ్ ప్లాంట్, రకరకాల రోజ్ ప్లాంట్ తెచ్చాను నేను నర్సరీ నుంచి. మనము ఏదైతే ఒక ప్లాంట్ తెచ్చుకున్నాం అనుకోండి, మందార కానీ, రోజ్ కానీ, దొడ్డుమల్లె కానీ, ప్రతీది అంజీరా ప్లాంట్ కానీ, గన్నేరు మొక్క కానీ, మందారాలో వెరైటీస్ కానీ, ఇంకా షో ప్లాంట్స్ కానీ, ఇండోర్ ప్లాంట్స్ కానీ ఏవి తెచ్చుకున్న నర్సరీ దగ్గర నుంచి మనము ఒక స్టెమ్ కటింగ్ ద్వారా ఇంకా కొన్ని మొక్కలు పెంచుకోవచ్చు. ఇది ఉంది కదండి, ఈ మొగ్గలు ఈ ఫ్లవర్స్ పూచిన తర్వాత ఈ కొమ్మను తీసి వేరే కుండీలో పెట్టుకుంటే ఆ కొమ్మ ద్వారా మనకు ఇంకా వేరే మొక్కలు తయారు చేసుకోవచ్చు. దేవుడు మందం రోజు ఫ్లవర్స్ అవుతున్నాయండి. రోజు టెర్రస్ పైకి ఎక్కేసి రకరకాల ఫ్లవర్స్ కోస్తున్నాను నేను. చూడండి ఎంత బాగున్నాయో రోసెస్, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. రకరకాల రోసెస్ తెచ్చాను నేను. మొన్నటి వరకు ఎండలు కదా, ఇప్పుడు వీటికి పోషకాలు ఇచ్చేది ఏమీ లేదు. నేను వాటర్ పోయడమే తప్ప పోషకాలు ఏమీ లేవండి. ఈ విధంగా మందార కొమ్మ కానీ ఏదైనా, ఇప్పుడు ఇది ఎంత చూడండి, ఈ మొగ్గ పూసిన తర్వాత ఇది ఇక్కడికి కట్ చేస్తాను. ఇక్కడ కట్ చేసి వేరే కుండీలో పెడతాను, అది కూడా మంచిగా మొలకెత్తుతుంది. ఈ విధంగా చేసుకోవాలండి. ఇలా ఆకులు ఉన్నాయి కదా, ఎప్పటికప్పుడు మనము తెంపేసుకోవాలి. ఈ విధంగా తెంపేసుకుంటే వాటికి బరువు అనేది ఉండదు. పూలు ఎంతో అందంగా ఉంటాయి, రోజ్ పూలు వాటికే ఉంచితే కానీ దేవుడు పూజకు అవుతాయనేసి నేను రోజు తెంపుతున్నాను. శంఖం పూలు, గన్నేరు పూలు, రకరకాల పువ్వులు వస్తున్నాయి, అన్ని వీడియోస్లలో పెడుతున్నాను. చూడండి, ఇది అయిన తర్వాత మనం ఇక్కడ కట్ చేస్తే చిగుర్లు వస్తాయి. రకరకాల మొక్కలు మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క మొక్క తెచ్చుకుంటే దాని కొమ్మల ద్వారా ఎన్నో వేల మొక్కలు తయారు చేసుకోవచ్చు. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్.